హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు చేసుకునే పెసరపప్పుతో ఇడ్లీ ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాము. దీన్ని మంచిగా 2-3 సార్లు నీళ్లు పోసి కడిగేసుకుందాము. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకొని దీన్ని మూత పెట్టి ఒక 30 నిమిషాల పాటు పప్పు నానబెట్టుకుందామండి. 30 నిమిషాల తర్వాత చూద్దామండి. పప్పు మనకి చక్కగా నానిపోయిందనమాట. దీన్ని మనం ఇప్పుడు మిక్సీ జార్‌లోకి మార్చుకుందాం. ఒక ఇంచి అల్లం ముక్కని కట్ చేసుకున్నామండి. దాన్ని వేసుకుందాము. 2 పచ్చిమిర్చి వేసి తగినన్ని నీళ్లు పోసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొచ్చుకుందామండి. పలుకు అస్సలు లేకుండా. దీన్ని మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. రుచికి తగినంత ఉప్పు. విస్క్ పెట్టి దీన్ని ఫాస్ట్ బీట్ చేసినట్టుగా ఒక 2 నిమిషాల పాటు మంచిగా కలుపుకుందామండి. పిండి మనకి లైట్ అవుతుందనమాట. చూసారు కదా! ఈ విధంగా మంచిగా మనం ఫాస్ట్ బీట్ చేసినట్టు కలుపుకున్నామనుకోండి, పిండి మనకి చక్కగా మంచిగా పొంగుతుంది. దీన్ని మూత పెట్టి ఒక గంట పాటు నానబెట్టుకుందామండి. ఒకవేళ అంత టైం లేదనుకోండి, మీరు ఒక చిటికెడంతా వంట సోడా వేసుకొని కూడా అప్పటికప్పుడు యూజ్ చేసుకోవచ్చు. నేను ఇవాళ ఒక గంట పాటు నానబెట్టాను. చూడండి గంట తర్వాత చక్కగా మనకి కొంచెం పొంగినట్టుగా వస్తుందనమాట. ఇప్పుడు దీనిలో అరకప్పొచ్చి గోధుమ రవ్వ వేసుకుందామండి. బన్సీ రవ్వ అంటాం కదా! సన్నగా ఉంటుంది. అది వేసుకున్నాము. ఒక కప్ మనం పప్పు తీసుకున్నాం కాబట్టి పెసరపప్పు, దానికి అరకప్పు రవ్వ కరెక్ట్‌గా ఉంటుందండి. దీన్నొకసారి మంచిగా కలిపేసుకుందాం. ఉండలు కానీ ఏమి లేకుండా మంచిగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత దీనికి మూత పెట్టుకుందామండి. ఇది ఎక్కువ సేపు నానాల్సిన అవసరం లేదు. ఒక 5 నిమిషాలు నానితే సరిపోతుంది. ఈలోగా మనం దీనికి తాలింపు వేసుకుందాము. కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాం. ఒక టేబుల్ స్పూన్ మినపప్పు. ఒక పావు టీ స్పూన్ వచ్చేసి ఆవాలు. అర టీ స్పూన్ జీలకర్ర. కొంచెం ఇంగువ. ఇంగువ స్కిప్ చేసుకోవద్దండి. టేస్ట్ చాలా బావుంటుంది. డైజెషన్‌కి కూడా చాలా మంచిది. మనకి పప్పులు మొత్తం చక్కగా మంచిగా వేగాలండి. వేగిన తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం వేసుకుందాం. తర్వాత ఒక చిన్న సైజ్ క్యారెట్‌ని సన్నగా తరిగి పెట్టుకున్నామండి. దాన్ని వేసేసుకుందాము. ఇలా ఉందనుకోండి మనకి తినేటప్పుడు కరకరలాడుతా ముక్క బావుంటుంది. ఇలా వద్దు అనుకున్నారనుకోండి మీరు తురిమి కూడా వేసుకోవచ్చు. ఇది మనకి ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదండి. కొంచెం అట్లా మనకి హాఫ్ మగ్గితే సరిపోతుందనమాట. హాఫ్ కుక్ అయినట్టుగా. సన్నగా తరిగిన కొత్తిమీర వేసి మొత్తం ఒకసారి మంచిగా కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఇంకా. అంతేనండి. ఈలోపు మనకి రవ్వ చక్కగా నానిపోయి ఉంటుందనమాట. తాలింపు వేగే లోపల. ఇప్పుడు ఈ తాలింపుని మనం పిండితో పాటు కలిపేసుకుందాము. ఉప్పు ఆల్రెడీ మనం ముందే వేసుకున్నాం కాబట్టి తాలింపుతో పాటు మొత్తం కలుపుకుందామండి. పిండి మీకు మరీ గట్టిగా ఉన్నట్టుగా అనిపిస్తే కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోండి. ఇక్కడ కన్సిస్టెన్సీ కరెక్ట్‌గా ఉంది. అందుకని నేను నీళ్ళేమి యాడ్ చేయలేదనమాట. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకుందామండి. దీనికొచ్చేసి నేను లైట్‌గా నూనె అప్లై చేసి పెట్టాను. అన్నింట్లోనూ కొంచెం కొంచెంగా పిండి వేసుకుందాము. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుందండి. ఒక మంచి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ లేదంటే డిన్నర్ రెసిపీ అనమాట. మీకు టైం ఉందనుకోండి, పిండి వచ్చేసి ఒక గంట పాటు నానబెట్టుకోండి. టైం లేదనుకోండి, ఒక చిటికెడంత వంట సోడా వేసుకొని చక్కగా వేసుకోవచ్చనమాట. మంచిగా పొంగుతాయి. అంతేనండి. ఒకసారి మంచిగా ట్యాప్ చేసుకుందాము. లోపల ఎయిర్ బబుల్స్ కానీ ఏం లేకుండా మంచిగా సెట్ అవుతుందనమాట పిండి. ఇడ్లీ కుక్కర్‌లో పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో మనం స్టీమ్ చేసుకుందామండి. కరెక్ట్‌గా రెడీ అయిపోతుంది. 10 నిమిషాల తర్వాత చూడండి చక్కగా ఉడికినాయనమాట. తీసేసుకుందామండి ఇంకా. చూసారు కదా! ఎంత సాఫ్ట్‌గా వచ్చినియి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుందండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు.
తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూసారు కదా! తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉందనమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుందండి. తాలింపుతో పాటు తిన్నామనుకోండి మంచి టేస్టీగా ఉంటుందనమాట కమ్మగాను పప్పులతో. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.